అందరికీ శుభోదయం. ఇంతకుముందు తరగతిలో 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకము నుండి మాట మహిమ అనే పాఠం కొంతవరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు మిగిలిన పాఠాన్ని చెప్పుకుందాం. మంచి మాట అనేది ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే, మంచి మాట చాలు మనసులో గాయము, మాన్పజాలు గొప్ప మందువోలే, సౌమ్యమైన మాట సంతాపమును బాపు, మాట చోరగొనును మనిషి ఎడదా. మంచి మాట చాలు మనసులో గాయము, మాన్పజాలు గొప్ప మందువోలే, సౌమ్యమైన మాట సంతాపమును బాపు, మాట చోరగొనును మనిషి ఎడదా. అంటే మనసులోని గాయాన్ని పరమౌషధము వలె మాన్పివేయటానికి మంచి మాట చాలు. సౌమ్యమైన మాట సంతాపమును పోగొట్టి మనిషి హృదయమును చోరగొనును అని ఈ పద్యం భావం తెలుపుతుంది. మన పాఠ్యపుస్తకంలో ఓ కదంపుడు మాటలో దరాగొట్టేసి అనే పద్యం వరకు చెప్పుకున్నాం కదా. మిగిలిన పద్యాలు ఈరోజు చెప్పుకుందాం. అందమో చందమో అంబక ముఖ కంట, తిలకించు పల్లెత్తి పలుకలేదు, మేలైన కీలైన ఆలించుటే గాని, చెవిదోయి నొక్కి వచించలేదు, ఇంపైన కాకున్న కంపు గన్గును నాసిక, పుటంబులకు వాగ్ధాటి లేదు, మైసోకునేని రోమాంచమౌనే గాని, చర్మంబునకును వాక్సరణి లేదు, పక్వముల చవుల్ గుర్తించు పనికి తోడు, ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు, ఎన్నగా నవాకులు చవాకులన్ని వాగి, అమృత హృదయాలలో జిల్కుహాలహలము. అందమో చందమో అంబక ముఖ కంట, తిలకించు పల్లెత్తి పలుకలేదు, మేలైన కీలైన ఆలించుటే గాని, చెవిదోయి నొక్కి వసించలేదు, ఇంపైన కాకున్న కంపు గొన్గొను నాసిక, పుటంబులకు వాగ్ధాటి లేదు, మైసోకునేని రోమాంచమౌనే గాని, చర్మంబునకును వాక్సరణి లేదు, పక్వముల చవుల్ గుర్తించు పనికి తోడు, ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు, ఎన్నగా నవాకుల చవాకులన్ని వాగి, అమృత హృదయాలలో జిల్కుహాలహలము. అందమో చందమో అంటే అందచందాలతోనున్న అంబకము. అంబకము అంటే కన్ను. ఒక కంట తిలకించు. ఒక కంట తిలకించు అంటే ఒకవైపు చూస్తుంది. పల్లెత్తి పలుకలేదు. పల్లెత్తి పలుకలేదు అంటే పల్లెత్తి మాట్లాడలేదు. మేలైనా, మేలు ప్లస్ అయినా, మేలైనా అంటే మేలు అయినా, కీలైనా, కీలు ప్లస్ అయినా అంటే కీడైనా, ఆలించుటే గాని, ఆలించుటే గాని అంటే వినడమే కానీ, చెవిదోయి, చెవిదోయి అంటే చెవుల జంట, నొక్కి వచించలేదు. నొక్కి వచించలేదు అంటే ఒక్కానించి ఖచ్చితంగా చెప్పలేదు. ఇంపైన, ఇంపు ప్లస్ అయినా, ఇంపైన అంటే మాధుర్యమైన, తీయనైనటువంటి, కాకున్న, కాక ప్లస్ ఉన్న అంటే మాధుర్యము లేకపోయినా, కంపు గన్గును, కంపు గన్గును అంటే వాసనను పసిగట్టు, వాగ్ధాటి లేదు.
వాగ్ధాటి లేదు అంటే మాట్లాడే మాటల ప్రవాహం లేదు. మైసోకునేనే, మైసోకునేనే అంటే చర్మానికి స్పర్శ కలిగనేని. రోమాంచమౌనగాని, రోమాంచమౌనగాని అంటే వెంట్రుకలు నెక్కబొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్నా. రోమాంచమౌనగాని అంటే వెంట్రుకలు నెక్కబొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మంబునకును, చర్మంబునకును అంటే చర్మానికి. వాక్సరణి లేదు, వాక్సరణి లేదు అంటే మాట్లాడే శక్తి లేదు. పక్వముల్ చవుల్ గుర్తించు. పక్వముల్ అంటే పక్వములు అంటే ఆహార పదార్థాల యొక్క, చవుల్ అంటే రుచులను, చవుల్ చవుల్ అంటే రుచులను, గుర్తించు, గుర్తించు అంటే గుర్తుపట్టే. పనికి తోడు, పనికి తోడు అంటే పనితో పాటు. ఎరుగు మాటాడు పని, ఎరుగు మాటాడు పని అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మాట్లాడే పని. ఎరుగు మాటాడు పని అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మాట్లాడే పని. రసనేంద్రియంబు, రసన ప్లస్ ఇంద్రియంబు గుణసంధి. రసనేంద్రియంబు అంటే నాలుకది. ఎన్నగన్, ఎన్నగన్, ఎన్నగన్ అంటే చూడగా పరిశీలించగా. అవాకులు చవాకులన్నీ, అవాకులు చవాకులు ప్లస్ అన్నీ ఉత్వసంధి. అవాకులు చవాకులన్నీ అంటే అవాకులు చవాకులు. వాగి మాట్లాడి. అమృత హృదయాలలో, అమృత హృదయాలలోనంటే అమృతం వంటి హృదయాలలో. హలహాలము, హలహాలము అంటే విషము, హలహాలము అంటే విషము. చిల్కు, చిల్కు అంటే చిమ్ముతుంది. భావం చూడండి. అందమో చందమో కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. అందమో చందమో కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. మంచో చెడో ఏదైనా వినగలిగే చెవులు ఒక్కానించి చెప్పలేవు. ఎటువంటి వాసనలనైనా పసిగట్టగల ముక్కు అనర్గళంగా మాట్లాడలేదు. వెంట్రుకలు నెక్క బొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మానికి సహితం మాట్లాడే దారి లేదు. రకరకాల ఆహార పదార్థాల రుచి చూసే పనితో పాటుగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మాట్లాడే పని నాలుకది. కానీ కొందరి నోరు పాముల పుట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. అంటే కొందరి మాట తీరు అంత కఠినంగా విషం కంటే హానికరంగా ఉంటుందన్నమాట. ఆరో పద్యం చూడండి. మదిని బొదలెడు తలుపుల వెదురు మలచి బొట్టలల్లి దుర్బలుల జోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు. వహ్వ మాటల మేదరి జెహ్వగాడు. మదిని పొదలెడు తలుపుల వెదరు మలచి బొట్టలల్లి దుర్బలుల జోకొట్టునందు గుట్టుగా సత్యమును దాచిపెట్టగలడు. వహ్వ మాటల మేదరి జెహ్వగాడు. మదిని, మదిని అంటే మనస్సులు, పొదలెడు పుట్టిన, తలుపుల వెదురు, తలుపుల వెదురు అంటే ఆలోచనలనే వెదురు. మలచి బొట్టలల్లి, మలచి బొట్టలు ప్లస్ అల్లి అంటే మలచి బొట్టలు అల్లి అంటే బుట్టలుగా మార్చి అల్లి. అందు ఆ బుట్టలు. దుర్బలుల, దుర్బలుల అంటే బలహీనులను. జోకొట్టును, జోకొట్టును అంటే జోకొడుతుంది. గుట్టుగా రహస్యంగా. సత్యమును, సత్యమును అంటే సత్యాన్ని. దాచిపెట్టగలదు, దాచిపెట్టగలదు అంటే
దాచిపెడుతుంది. వహ్వా వహ్వా అంటే ఆహా. జిహ్వగాడు జిహ్వగాడు అంటే నాలుక. మాటల మేదరి మాటల మేదరి అంటే మాటలనడి మేదరి వంటి వాడు. మాటల మేదరి అంటే మాటలనడి మేదరి వంటి వాడు. భావం: ఆహా, ఈ నాలుక చెడు ఆలోచనలనే వెదురు బుట్టను అల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను చక్కగా పడుకోబెట్టి, అంటే చిన్న పిల్లలను చేసి జోకొడుతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటల మేదరి. మాయ మాటలు చెప్పి బుట్టలో వేసేవారితో జాగ్రత్తగా ఉండాలి సుమా అని ఈ పద్యం భావం చెబుతుంది. కనులార మంచిని. ఈ పద్యం పువ్వు గుర్తుగల పద్యం. అందరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం. కనులార మంచిని కాంచుటాకేనేమో పన్నుగా అమరెనో కన్నుదోయి. వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము. చేతులార సుకృతము చేయుటకౌనేమో కలుగుట నరులకు కరయుగలము. అమలిన పదమున గమయించుటకెలిమ్ము తనరారుచుండు పదద్వయంబు. అన్ని అంగాలు రెండేసి యతి ప్రధాన రసనమొకటి. హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా. తగవు తెలుపుటది నీ ఆంతర్యమేమో. కనులార మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెనో కన్నుదోయి. వీనులార సువార్త వినుటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము. చేతులార సుకృతము చేయుటకౌనేమో కలుగుట నరులకు కరయుగలము. అమలిన పదమున గమయించుటకెలిమ్ము తనరారుచుండు పదద్వయంబు. అన్ని అంగాలు రెండేసి అతి ప్రధాన రసనమొకటి. హిత ప్రసరణకు వలయు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా. తగవు తెలుపుటది నీ ఆంతర్యమేమో. కనులారా. కనులు ప్లస్ ఆరా. కనులారా అంటే కళ్ళ నిండుగా. మంచిని 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 అంటే మంచిని. కాంచుటకేనేమో. కాంచుటకు ప్లస్ ఏనేమో. కాంచుటకేనేమో అంటే చూడటానికి చూడడానికి. కన్నుదోయి. కన్నుదోయి అంటే కన్నుల జంట. పన్నుగా అమరెను. పన్నుగా అమరెను అంటే అందంగా ఏర్పడ్డాయి. కళ్ళ నిండుగా మంచిని చూడడానికి కన్నుల జంట అందంగా ఏర్పడ్డాయి. వేణులారా. వేణులారా అంటే చెవులారా. సువార్త వినుటకే. సువార్త వినుటకు ప్లస్ ఏ అంటే సువార్త వినుటకే అంటే మంచి మాట వినుటకే. కాబోలు. కాబోలు అంటే కాబోలు. శ్రవణయుగము. శ్రవణయుగము అంటే చెవుల జంట. సమకూర్పబడియను. సమకూర్పబడియను అంటే చక్కగా ఏర్పాటు చేయబడింది. చేతులార సుకృతము. చేతులార సుకృతము అంటే తనివి తీరా రెండు చేతులతో మంచి పనులను చేయుటకౌనేమో. చేయుటకు ప్లస్ అవును ప్లస్ ఏమో. చేయుటకౌనేమో అంటే చేయుట కొరకే. చేయుట కొరకే. నరులకు. నరులకు అంటే మానవులకు. కరయుగలము. కరయుగలము అంటే చేతుల జంట. కలుగుట కలిగినవి. అమలిన పదమున. అమలిన పదమున అంటే సన్మార్గంలో. గమయించుటకెలిమ్ము. గమయించుటకెలిమ్ము అంటే నడవటానికేనేమో. పదద్వయంబు. పదద్వయంబు అంటే
రెండు పాదాలు. తనరారుచుండు 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 అంటే ఒప్పే విధంగా ఉన్నాయి. అన్ని అంగాలంటే శరీరంలోనున్న అవయవాలు. రెండేసి, రెండు ప్లస్ ఏసి అంటే రెండు ఉన్నాయి. యతి ప్రధాన యతి ప్రధాన యతి ప్రధాన అంటే పద్యంలో యతి ప్రధానమైనట్టు. రసనమొకటి, రసనము ప్లస్ ఒకటి అంటే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. హిత ప్రసరణకు, హిత ప్రసరణకు అంటే మేలు కలిగించుటకు. హిత ప్రసరణకు అంటే మేలు కలిగించుటకు. వలయు పలుకు మాత్రము, వలయు పలుకు మాత్రము అంటే కావలసిన మాత్రం. మితముగా పలుకుము, మితముగా పలుకుము అంటే మితంగా అంటే కొద్దిగానే పలకాలి. అన్నటువంటి. తగవు, తగవు అంటే న్యాయము లేదా తీర్పు, న్యాయము లేదా తీర్పు. తెలుపుట, తెలుపుట అంటే తెలియజేయడం, తెలుపుట అంటే తెలియజేయడం. దీని ఆంతర్యమేమో, దీని ఆంతర్యమేమో అంటే దీని ఆంతర్యము ప్లస్ ఏమో, దీని భావమేమో అంటే దీని అభిప్రాయమేమో. భావం చూడండి. కళ్ళ నిండుగా మంచిని చూడటానికి మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి. మంచి మంచి మాటలు వినటం కోసమే చెవులు ఉన్నాయి. తనివి తీరా రెండు చేతుల మంచి పనులు చేయటానికే బహుశా మానవులకు రెండు చేతులు ఉన్నాయి. సన్మార్గంలో నడవటానికేనేమో మానవ జాతికి రెండేసి కాళ్ళున్నాయి. అన్ని అంగాలు రెండేసి ఉన్నా నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి, కానీ లేనిపోని తగవులకు వాడరాదు. అందుకే నాలుక మాత్రం ఒక్కటే ఉంది. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.